వైఎస్ జగన్ మనసు మార్చుకున్నారా? మళ్ళీ ఆయన జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అధికారంలో ఉండగా దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన ప్రజలకి దాదాపుగా దూరమయ్యారు. ప్రజలకే కాదు, తన పార్టీకే చెందిన ప్రజాప్రతినిధులకు కూడా ముఖం చూపించనంత దూరంగా ఆయన వ్యవహరించారు. దానికి ప్రతిఫలం చెల్లించారు. ప్రజలు దానికి తగ్గట్టుగా తీర్పు ఇవ్వడంతో ఏకంగా అధికారాన్ని కోల్పోయి అతి స్వల్ప సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఈ తరుణంలోనే గతంలో జరిగినటువంటి తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రజల్లో ప్రస్థానం ప్రారంభించాలని ఆయన సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎప్పుడుంటాయి, ఏ రీతిలో ఆయన పర్యటనలు ఉంటాయన్న దాని మీద ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. వాస్తవానికి సంక్రాంతి తర్వాత తాను జిల్లాల వారీగా పర్యటనలు చేస్తానని, ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితోనూ మాట్లాడతానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కానీ ఇప్పటికే సంక్రాంతి తర్వాత ఆయన లండన్ పర్యటనకు వెళ్లడంతో ఆ వ్యవహారం వాయిదా పడింది. ప్రస్తుతం లండన్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చారు, బెంగళూరులో ఉన్నారు. 4వ తేదీన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యి తన పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగబోతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల పైగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేస్తోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన గడుపుతోంది. మొన్నటి సంక్రాంతికి ముందు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన అయితే వచ్చింది. కానీ విద్యార్థులకు కానీ లేదా కాలేజీ యాజమాన్యాలకు కానీ ఆ బకాయిలు చేరినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులతో కలిసి ఫీజు పోరు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. దానికి ఫిబ్రవరి 5వ తారీఖున ముహూర్తం కూడా పెట్టారు. వీటన్నిటితో పాటుగా ఫిబ్రవరి 3వ వారంలో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే ప్రతిపక్షంలో చేరిన తర్వాత అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడలేదు. కేవలం కొన్ని నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యి ఆ తర్వాత నుంచి ఆయన పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకి డొమ్మా కొడుతున్నారు. ఆయనతో పాటుగా ఆయన పార్టీకి చెందిన మరొక 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. దీని మీద అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. అసెంబ్లీకి జనం ఎన్నుకున్న తర్వాత సమావేశాలకు డొమ్మా కొట్టినటువంటి తీరు మీద ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి యోచనలో ఉన్నారన్నట్టుగా చాలామంది చెబుతున్నారు. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అక్కడ అధికార పక్షం నుంచి ఎదురయ్యేటువంటి దాడిని ఏ రీతిలో తట్టుకుంటారు, ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆయన ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమవుతాయి అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒకవేళ అసెంబ్లీలోకి ఆయన వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు జిల్లా పర్యటనలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అందుకు భిన్నంగా అసెంబ్లీకి దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తే ఫిబ్రవరి 2వ వారంలో అంటే ఫిబ్రవరి 15 తర్వాత ఖచ్చితంగా జిల్లాల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 2 లేదా 3 రోజుల పాటు ఉండాలని, అక్కడే కార్యకర్తలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వారితో మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. మరి ఇవన్నీ ఎప్పటి వరకు కార్యరూపం దలుస్తాయి, ఏ రూపంలో కార్యరూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. దీనన్నిటికీ ఫిబ్రవరి 4వ తారీఖున ముఖ్యమైనటువంటి పార్టీ నాయకత్వంతో జరగబోతున్నటువంటి సమావేశంలో ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you for watching.